కిడ్నీలో స్టోన్స్ సమ్మర్లో ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఎందువల్ల ఇబ్బంది పెడతాయి, వాటికి హోమ్ రెమెడీస్ ఏంటో మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, సంజీవిని కేరళ ఆయుర్వేద హాస్పిటల్, భీమవరం. సర్వసాధారణంగా మన బాడీకి సమ్మర్లో ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి. లిక్విడ్ డైట్స్ మినిమం సరికి 4 to 5 లీటర్స్ అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటామో మన యూరిన్ అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ యూరిన్లో కాన్సన్ట్రేషన్ పెరగడం వలన మన బ్లడ్లో నుండి సాల్ట్ అంటే ఏదైతే సోడియం, నెక్స్ట్ మినరల్స్ అవన్నీ కలిసిపోయి ఒక స్టోన్ని ఫామ్ చేస్తాయన్నమాట. సో అవి స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీలో అవి స్టోన్స్ కింద ఫామ్ అయ్యి పనికి బాగా పెయిన్ అనేది క్రియేట్ చేసి యూరిన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది. సో అందువల్ల మ్యాక్సిమం మనకి వీలైనంత వరకు లిక్విడ్ డైట్స్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఏమేమి తీసుకోవాలి అంటే ప్రతిరోజు రాత్రిపూట ఒక స్పూన్ ధనియాలని రాత్రిపూట నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఆ వాటర్ తాగడము, డైలీ 2 లీటర్స్ ఆఫ్ బార్లీ వాటర్ కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే స్టోన్స్ ఫామ్ అవ్వకుండా బ్రేక్ అయిపోయిన స్టోన్స్ కూడా బయటకు వచ్చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దాంతోపాటుగా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, పల్చని మజ్జిగ తీసుకోవచ్చు. ఇలాంటివి కనుక ఎవరైతే ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ స్టోన్స్ బాధ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ స్టోన్స్ వచ్చినట్లయితే తగ్గుతుంది. సో ముఖ్యంగా ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో అటువంటి వాళ్ళు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మన స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి లోపల బ్లడ్ అనేది కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల క్రిస్టల్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల కంపల్సరీ ఎవరైతే ఎక్కువగా బయట వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారో వర్కౌట్ చేసే వాళ్ళు కానీ జిమ్ చేసే వాళ్ళు కానీ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.